హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు నూతన ఉత్సాహంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజాగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి నూతన గృహ వాహన యోగం అనేది కనబడుతుంది. సమాజంలో విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. అలాగే మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కన్యా రాశి వారి ఈరోజు బంధుమిత్రులతో గౌరవం మరింత పెరుగుతుంది. విలువైన సమాచారం ఒకటి అందడం వలన ఆనందం వెలువరుస్తుంది. ఆస్తి వివాదాలు తీరే సూచనలు కనిపిస్తున్నవి. అలాగే రాబడి కొంత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.